ఈశ్వరపురే రమ్యే మహిమాన్విత మండలే ఉదక్ప్రాసదో ఈశాన్యే భగీరథి సంస్థితాం పద్మాలంకార సంయుక్తాం షోడశాంగ శివలింగ నిర్మితం శివరాత్రి దినే దర్శనం పాపనాశనం. మహేశ్వరంలో ఊరికి ఈశాన్య భాగంలో పెద్ద కోనేరు మధ్యలో రాజరాజేశ్వర స్వామి, ఇంద్రస్థానంలో ఇంద్రలింగము, అగ్నిస్థానంలో అగ్నిలింగము, నైరుతి స్థానంలో నైరుతిలింగము, వరుణస్థానంలో వరుణలింగము, వాయువ్య స్థానంలో వాయువ్యలింగము, కుబేర స్థానంలో కుబేరలింగము, ఈశాన్యలింగము. ఇట్లా కోనేరు చుట్టూ 16 శివాలయాలు ఉండడం విశేషము. ఈ శివరాత్రికి చాలా అధిక సంఖ్యలో వేలాది లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. దాని తర్వాత ఈ యొక్క మొదటి రోజు గణపతి పుణ్యవాచనము, రెండవ రోజు మహాశివరాత్రి సామూహికంగా అభిషేకాలు, మూడవ రోజు శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, నాలుగో రోజు తెల్లవారుజామున స్వామివారికి రాత్రి శాంతి హోమము, తదుపరి రథోత్సవము, మరుసటి రోజు దోపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారి అమ్మవారి చుట్టూ ఉపదేవాలయాలన్నీ కూడా దర్శనం చేసుకొని మహావైభవేతంగా రాజరాజేశ్వర స్వామి అనుగ్రహము పొందుతూ ఉన్నారు. ఓం నమః శివాయ. 120 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ అవుతుంది, మహాకుంభమేళ. అదే సమయంలో ఈ శివరాత్రి ముగింపు రోజు, కుంభమేళ ముగింపు రోజు మహాశివరాత్రి రావడము మన పూర్వజన్మ సుకృతము. కాబట్టి ఈ శివరాత్రి రోజు ఎవరైతే స్వామివారికి జలాభిషేకము చేసినటువంటి వారి అందరూ కూడా పూర్వజన్మ కృత పాప దోషాలన్నీ కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై బోలో శంకర్ భగవానికి జై. శంకర్ భగవాన్జీకి జై. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ మా నాన్నగారు శంకర్ ఖత్రి ఫౌండరు. అయితే ఇది 1980లో ప్రతిష్టాపించబడినది. ఫిబ్రవరి 26లో ఈ గుడి పునర్నిర్మాణం అయినది. ఎందుకంటే ఈ నిర్మాణం ఎందువల్ల అయిందంటే మా నాన్నగారికి కలలో, శంకర్ ఖత్రి గారికి కలలో ఈ శంకరుడు తాండవం చేస్తూ, నేను ఇక్కడ ఈశాన్య మూలలో ఉన్నాను, నన్ను లేపండి, నన్ను పూజ చేయండి, నా ద్వారా అందరికి ప్రజలకు నేను పూజ అందించుకుంటాను అని ఆయనకు కలలో, మా నాన్నగారికి కలలో దేవుడు వచ్చి చెప్పాడు. అప్పుడు మా నాన్నగారు అందరిని, ఇక్కడ పెద్దలందరినీ వచ్చి ఇక ఇలా కలపడ్డది నాకు. ఈ ఊరి అందరూ 1980లో అప్పుడు మర్రి చెన్నారెడ్డి దగ్గరకు వెళ్ళి ఇలా లింగంని ప్రతిష్టాపించేద్దాం అనుకుంటున్నాం మేము, మరి మీరు కూడా కొంచెం మాకు సేవ చేస్తే. ఈ ఊరు చాలా చిన్న ఊరు, అయితే ఈ చిన్న ఊరికి మాకు కొంచెం డెవలప్ చేయండి, అయితే ఇది పునర్నిర్మాణం చేయడానికి మాకు కొంచెం సహకరించండి ఊరు వాళ్ళు పెద్దలందరూ సహకరించారు. మా నాన్నగారు ఫౌండర్ శంకర్ ఖత్రి, అయితే ఆయన చాలా శ్రమించారు. మా నాన్నగారు ఇక్కడ 5 సంవత్సరాలు ప్రిన్సిపల్గా పనిచేశారు. అప్పుడు ఊరందరూ కలిసి అప్పుడు ప్రతిష్టాపించారు. ఇది 40 ఇయర్స్ అవుతుంది. అయితే అప్పటి నుంచి దినాభివృద్ధి చాలామంది సహకరించి ఎంతోమంది హెల్ప్ చేశారు. చాలామంది దాతలు వచ్చారు. ఇక్కడ కాశీ నుంచి తెచ్చారు. ఈ కాశీపతీశ్వరుని అక్కడ 16 గుండ్లు పునర్నిర్మాణ అన్నీ పాత పడివి ఉండే పునర్నిర్మాణాలు అన్నీ దాతలు చేశారు. అయితే ఈ 14 మడిగలు ఉన్నారు కదా, మా మామయ్య శ్రీ హరికృష్ణ గారు, టంక హరికృష్ణ గారు, ఆయన 14 మడిగలు అందించారు. ఈ 14 మడిగలు అందించి గుడికి సేవ చేయమని ప్రతి నెల పంతులకు కానీ గుడికి సేవకు ఇవ్వాలని ఆ 14 మడిగలు ఇచ్చారు. అయితే ఈ గుడి దినాభివృద్ధి చేసి, అప్పుడు ఎవ్వరు లేకుండే, ఇప్పుడు చాలామంది వచ్చిరు. ఇప్పుడు అందరు వచ్చి అందరు సేవ చేస్తున్నారు. చాలా మంచిగా ఉంది. మాకు కూడా చాలా మంచి చేస్తున్నారు. పంతులు కానీ కమిటీ వాళ్ళు మాకు చాలా మంచిగా, ఫౌండర్ని మాకు అందరికి బాగా చూసుకుంటారు. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వస్తే. ఏమి అనుకుంటే మాకు అన్ని కోరికలు అవుతాయి. అందరిది అంటే కోరికలు ఏది అనుకుంటే అది అవుతున్నాయి. చాలా అభివృద్ధి అవుతుంది ఇక్కడ. మీరు అందరు రావాలి, ఇంకా దినాభివృద్ధి కావాలి అని మేము కోరుకుంటున్నాము. జై నమః శివాయ. ఓం నమః శివాయ. నేను మహేశ్వరం గుడికి వచ్చిన, మా కూతురు పెళ్లి గురించి నేను మొక్కంగానే మంచిగా అనిపించింది. నాకు మంచిగా
పెళ్ళి అయ్యింది, మా కూతురు పెళ్ళి అయ్యింది, మంచిగా ఉన్నది. మొక్కంగానే వారం రోజులలో మాకు సంబంధం వచ్చింది. సంబంధం రాగానే మంచి వాళ్ళు మంచి సౌండ్ పార్టీలు వాళ్ళు మంచిగా ఉన్నారు. అల్లుడు కానీ మంచి సంబంధం వచ్చింది. అల్లుడు కానీ మా ఏప్రాలు కానీ అందరు మంచోళ్ళు వాళ్ళు. వారం రోజులల్లో మా పెళ్ళి కుదిరించుకున్నాము. మంచిగా అనిపించింది మాకు మహేశ్వరంకు రాగానే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ టెంపుల్కి నేను చాలా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. మా తాతయ్య గారు, మా మామయ్య గారు, మా ముగ్గురు మామలు ప్రతిష్ఠ చేశారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తాము మేము ఈ జాతరకి. చిన్నప్పటి నుంచి ఈ డెవలప్మెంట్ కానీ ఈ కమిటీ మెంబర్స్ కానీ చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి 16 టెంపుల్స్కి అందరు పంతులు ఉన్నారు. ఆ టెంపుల్స్లో కూడా చాలామంది డెవలప్మెంట్ చేస్తుంటారు. ప్రతి ఒక్క టెంపుల్కి అంత దాతలు ఉన్నారు. ఆ దాతలో అన్నదానం కార్యక్రమం జరుగుతుంటుంది ప్రతి సంవత్సరము 4 రోజులు. ఇంకా బ్రహ్మోత్సవాలు చాలా మంచిగా జరుగుతాయి. మాకు చాలా మంచిగా ఉంటుంది. మా ఫ్యామిలీ మొత్తము వస్తారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి, మా ఒక ఎస్ఎస్కే సమాజ్ నుంచి, క్షత్రియ సమాజ్ నుంచి అందరు వస్తారు. ఇంకా తురై ఏకలవ్య గారు దీనికి మాకు సంబంధించి మాకు ఇక్కడ చైర్మన్ గారు 2 ఇయర్స్కి చేంజ్ అవుతుంటారు. ప్రతి ఒక్క చైర్మన్ కూడా మా ఒక ఫ్యామిలీ కానీ టెంపుల్కి కానీ చాలా అభివృద్ధిగా చేస్తున్నారు. వాళ్ళు ఇంకా అభివృద్ధి ఉండాలని మా ఒక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్స్ గారికి అందరూ ఇంకా డెవలప్మెంట్ చేయాలని మా ఒక కోరిక. ఓం నమ శివాయ.